అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17 నుండి 24 వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలి వద్దని ప్రకటించు నీవు దొంగిలించెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొని నీవు గొల్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, శాశ్వతమైన ప్రేమను మా పైన చూపించి అనుదినము మీ కృపలో కాపాడుతున్నటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మేమందరము మిమ్మను స్తుతించి ఆరాధించి మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీరే మాకు బోధకుడిగా ఉండి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా ఆత్మీయ జీవితములకు అవసరమైన మీ మాటలు మాకు తెలియచేయండి. ఈ రోమా పత్రికను ఆధారం చేసుకుని ఎన్నో వాక్య సత్యాలు మీరు మాకు వారం వెంబడి వారం నేర్పిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. ఎన్నో సత్యాలు మాకు తండ్రి నాయన నేర్పిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. కేవలం మేము నేర్చుకోవడం వినడం మాత్రమే కాకుండా మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మా హృదయాలలో మీ వాక్యాన్ని స్థిరపరచండి. ఈరోజు ఏదైతే మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము ఈ రోమీలకు రాసినటువంటి పత్రికను చాలా వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంచుమించుగా మనం జనవరి 10వ తారీఖున ఈ రోమా పత్రికను ప్రారంభించాం. ఇంచుమించుగా అప్పుడే 7 నెలలు అవుతూ ఉంది. 6 నెలలు ముగించుకుని మనం 7వ నెలలోకి వచ్చాం. ఇంకా 2వ అధ్యాయంలోనే మనం కొన్ని వచనాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనం ఏమి నేర్చుకున్నామండి? మనసాక్షి గురించి. దేవుడు దేనిని బట్టి తీర్పు తీర్చబోతున్నాడంటే యూదులైన వారికున్న ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులైన మనకు దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? మనసాక్షిని బట్టి. కాబట్టి మనసాక్షి బట్టి మనం తీర్పులోనికి వస్తాం. కాబట్టి మనమందరం కూడా తీర్పు ముందు, అంటే దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. కాబట్టి భూమి మీద మనం బ్రతికున్న కాలంలో మన మనసాక్షి ఏ దోషారోపణ చేయనిదిగా, నిర్దోషమైనదిగా, ఏ పాపము కూడా ఆరోపించనిదిగా, నిర్మలమైనటువంటి మనసాక్షిని కలిగిన వారిగా ఉంటే మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం మంచి సాక్ష్యాన్ని, మంచి బహుమానాన్ని పొందుకుంటాం. మన మనసాక్షి గనుక మనను ప్రతిసారి కూడా దోషారోపణ చేస్తూ ఏ విషయాలలో మనను పలానా విషయంలో తప్పు చేసాం, పలానా విషయంలో మనం తప్పిపోతున్నామని మనను ఒకవేళ గుర్తు చేస్తున్నట్లయితే మనకు ఒక అవకాశం ఏంటనంటే మన మనసాక్షిని శుద్ధి చేసుకోవడానికి, లేక పవిత్రమైనదిగా చేసుకుని దేవుని ఎదుట నిర్దోషమైనటువంటి మనసాక్షి హృదయంతో మనం జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అయితే మన మనసాక్షి గమనించవలసింది ఏంటంటే మనకు బోధిస్తూ ఉంటుంది. మనం ఏ విషయాలను నిర్ణయాలు తీసుకునేటప్పుడు, నేను గత వారం చెప్పాను, మనం ఆ పని చేయకముందే, ఆ పని ఇంకా మనం ప్రారంభించలేదు, దాని గురించి ఆలోచిస్తున్నాం, అది మంచిదా చెడ్డదా అనేది
మన మనసాక్షి మనకు చెప్తుంది. ప్రాముఖ్యంగా కన్క్లూజన్లో అంటే చిట్ట చివరిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం అందరం కూడా ఖచ్చితంగా మన మనసాక్షి చెప్పిన మాటను మనం వినాలి. ఎందుకనంటే దేవుడు మన మనసాక్షి మీద దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వ్రాసాడు. ఒక మాట మనకి డౌట్ రావచ్చు, దేవుడు మన హృదయాలలో ధర్మశాస్త్రాన్ని రాసినప్పుడు దేవుడు తన న్యాయ విధులను, దేవుని యొక్క విధి విధానాలను, తన నీతిని, తన న్యాయాన్ని మన మనసులో మన మనసాక్షి మీద రాసినప్పుడు మరలా దేవుడు ఇశ్రాయేలీయులకు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇవ్వాలి? ధర్మశాస్త్రాన్ని ఆది కాండములోనే ఎక్కడ రాశాడు? ఆదామవ్వల హృదయాల మీద రాశాడు, మనసాక్షి మీద రాశాడు. ఆదామవ్వల మనసాక్షి మీద రాసిన దేవుడే మరలా కొద్ది కాలం తర్వాత సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులకు తిరిగి ధర్మశాస్త్రాన్ని మళ్ళా ఎందుకు ఇవ్వాలి? ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు వ్రాతపూర్వకంగా వ్రాసి ఇవ్వాలి అని అంటే, ఒక భక్తుడు ఇలా అంటాడు, ఏమనంటే, హృదయాల మీద రాసినటువంటి మనసాక్షి మీద రాసినటువంటి ధర్మశాస్త్రము అది సరిపోవట్లా. అందుకని దేవుడు వ్రాతపూర్వకంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇవ్వాల్సి వచ్చింది. మనసాక్షి మీద రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని ఒకవేళ నువ్వు తప్పు చేసేటప్పుడు నీ మనసాక్షి నిన్ను తప్పు చేస్తున్నావని ప్రకటించినా, నిన్ను హెచ్చరించినా, నీ మనసాక్షి బోధిస్తున్నటువంటి ఆ మాటను నీవు అణిచివేయచ్చు. నీ మనసాక్షిని నువ్వు నోరు మూయించవచ్చు. నీ మనసాక్షిని చచ్చిపోయే విధంగా చేసుకోవచ్చు. కానీ వ్రాతపూర్వకంగా వ్రాసిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నువ్వు మార్చలేవుగా. దేవుడు వ్రాసిచ్చినటువంటి చేతి వ్రాతను నువ్వు ఏమాత్రము కూడా దానిని కాదనలేవుగా. అందుకని దేవుడు మనసాక్షి మీద రాసినటువంటి ధర్మశాస్త్రము కన్నా వ్రాతపూర్వకంగా దేవుడు వారికి సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులకు దేవుడు రాసి ఇచ్చాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, మన మనసాక్షి మనను గద్దిస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మన మనసాక్షి చెప్పిన మాటకు మనం అందరం కూడా లోబడాలి, వినాలి అని మనం నేర్చుకుంటున్నాం. గత వారం మనం నేర్చుకున్నప్పుడు మనసాక్షి ఎన్ని రకాలో మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా 5 రకాలైనటువంటి మనసాక్షులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే అపవిత్రమైనటువంటి మనసాక్షి. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, టైటస్ చాప్టర్ 1 వెర్స్ 15లో, అపవిత్రులకు అన్నియు అపవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియో పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనసాక్షియో అపవిత్రపరచబడి ఉన్నది. ఇక్కడ అపవిత్రమైనటువంటి మనసాక్షి గురించి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. మనసాక్షి ఎప్పుడు అపవిత్రమైపోతుంది చెప్పండి? మన మనసాక్షి, మనలో ఉంచినటువంటి మనసాక్షి ఎప్పుడు అపవిత్రమవుతుంది? మన మనసాక్షి మనలను ఏ విషయాల్లో అయితే దోషారోపణ చేస్తుందో, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, ఇది మంచిది కాదు, ఈ నిర్ణయం సరైనది కాదు అని మన మనసాక్షి మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, దేవుడు నీ హృదయంలో రాసినటువంటి ధర్మశాస్త్ర విధుల ప్రకారం కాకుండా నీ మనసు, నీ హృదయం కోరుకున్న విధంగా ప్రవర్తించినట్లయితే నీ మనసాక్షి ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. అంటే కావాలని మనం పాపం వైపుకు వెళ్ళిపోయినప్పుడు, కావాలని మనం హృదయం కోరుకున్న కోరికల వైపు మనం వెళుతున్నప్పుడు మన మనసాక్షి ఏమవుతుందనంటే అపవిత్రమవుతుంది. మనసాక్షి అపవిత్రం కావడానికి కారణం మనం చేసిన దోషమే కారణం, మనం చేసిన పాపమే కారణం. మన మనసాక్షి బోధించినా మనం వినకుండగా నీ కోరికలు తీర్చుకోవడానికి, ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మనము పవిత్రంగా కాకోకుండా అపవిత్రమైనవి పనులు చేస్తే మన మనసాక్షి ఏమవుతుంది? అపవిత్రమైపోతుంది. ఇది మన మనసాక్షి అపవిత్రమవుతుంది. అపవిత్రమైన మనసాక్షి కలిగినటువంటి వారు దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకుని పవిత్రమైనటువంటి మనసాక్షి కలిగిన వారిగా జీవించాలని వాక్యం చెప్తుంది. మనకి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో, తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. అంటే మనము మంచి మనసాక్షిని కలిగి ఉండాలి, పవిత్రమైనటువంటి మనసాక్షిని కలిగిన వారిగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది.
ఎప్పుడు అపవిత్రం అవుతుంది మన మనసాక్షి? మనం పాపం చేసినప్పుడు. మనల్ని హెచ్చరించినా, మనల్ని బోధించినా, మన మనసాక్షి ప్రకారం వినుకోకుండా మనం పాపం వైపు వెళ్ళిపోయినప్పుడు మన మనసాక్షి ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. అంటే మనం గమనించాలి, మన మనసాక్షి పవిత్రమైనదేనా? అది గమనించాలి. మొట్టమొదటిగా దేవుడు మనల్ని పుట్టించినప్పుడు పవిత్రమైన మనసాక్షిని కలిగిన వారిగా దేవుడు మనల్ని పుట్టించాడు. పవిత్రమైన మనసాక్షినే దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే మనము ఉద్దేశపూర్వకంగా వెళ్ళి పాపం చేస్తే, ఉద్దేశపూర్వకంగా వెళ్ళి అపవిత్రత వైపుకి వెళ్ళిపోతే మన మనసాక్షి అపవిత్రమవుతుంది. ఇది మొట్టమొదటిది. రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1 తిమోతి చాప్టర్ 4 verse 1-2 verses చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరి అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృష్టించినటువంటి ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలని చెప్పుచుందురు. ఇక్కడ ఏ మనసాక్షి గురించి వ్రాయబడింది? వాత వేయబడిన మనసాక్షి. గతవారం మనం నేర్చుకున్న వాత వేయబడిన మనసాక్షి. వాత వేయబడిన మనసాక్షి అని అంటే మన మనసాక్షి మనం తీసుకునే నిర్ణయాలు సరైనవా కాదా అనేది ముందుగానే మనకు చెప్తూ ఉంటుంది, మనకు బోధిస్తూ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు సరైనది కాదు అన్నప్పుడు మనకు మనసాక్షి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, దేవుని న్యాయ విధులకు, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు, నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు అని మాట్లాడుతున్నప్పుడు మన మనసాక్షి గద్దిస్తున్నప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నువ్వు కాదు, నువ్వు చెప్పేది కాదు, నా నిర్ణయం, నే ఇష్ట ప్రకారం నేను చేస్తానని మనసాక్షి చెప్పిన మాట వినుకోకుండా నువ్వు నోరు మూసుకో అని చెప్పని మనసాక్షిని గనక మనము మాట వినుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనసాక్షి బాధపడుతూ ఉంటుంది. రెండవసారి కూడా మనము మనసాక్షి మనం చేసే పని తప్పు అని చెప్తుంది. మొదటిసారి చేసినప్పుడు తప్పు అని చెప్పింది. రెండవసారి కూడా మనం చేసేది తప్పు అని చెప్పని మనకు తెలిసిన మన మనసాక్షి మనల్ని గద్దిస్తున్నా మరలా రెండవసారి కూడా మనసాక్షి మాట వినుకోకుండా మనం తప్పు చేసేసాం కావాలని. అప్పుడు మనసాక్షి బాధపడుతుంది. మూడవసారి కూడా మనం ఏం చేసామంటే, మొదటిసారి చెప్పినప్పుడు వినలేదు, రెండవసారి చెప్పినప్పుడు వినలేదు, మూడవసారి చెప్పినా కానీ మనం వినకోకుండా నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకని చెప్పని మన మనసాక్షిని మనం నోరు మూసుకోమని చెప్పని మన ఉద్దేశాన్ని, మన కోరికలను, మన హృదయ ఆశలను తీర్చుకోవడానికి మనం వెళ్ళిపోతే మనసాక్షి 3 సార్లు మాట్లాడింది, నువ్వు వినలేదు. ఇక 4వసారి నువ్వు తప్పు చేస్తున్న మనసాక్షి ఇంకా నిన్ను మాట్లాడదు, నిన్ను హెచ్చరించదు. నువ్వు తప్పు చేస్తున్నా అది నీకు తప్పని కూడా అనిపించదు. అందరూ చేస్తున్నారు కదా అని నువ్వు సమర్థించుకునే స్థాయికి వెళ్ళిపోతావు. అందరూ చేయట్లేదంటే నేను చేస్తే తప్పేంటి అన్నట్టుగా మారిపోతావు. ఎందుకనంటే నీలో ఉన్న మనసాక్షి నీకు చెప్పడం మానేసింది. నీ మనసాక్షి వాత వేయబడింది. వాత వేయబడిన మనసాక్షి గురించి ఒక భక్తుడు ఎలా అన్నాడు, కుష్ఠరోగంతో పోల్చి మాట్లాడుతుంటాడు. ఎందుకనంటే కుష్ఠరోగం వచ్చినటువంటి వారికి ఈ స్పర్శ తెలియదు. వాళ్ళకి పిన్ను గుచ్చినా రక్తం కారిపోతున్న ఆ ప్రదేశంలో వాళ్ళకి రక్తం కారుతున్నా కానీ తెలియదు. అందుకనే కుష్ఠరోగులకు డాక్టర్లు చెప్పేది ఏంటనంటే, చెప్పులు వేసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటారు, అగ్ని దగ్గరికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. కాలిపోతున్నా కానీ వాళ్ళకి చర్మము స్పర్శ తెలియదు. అందుకనే కుష్ఠరోగముతో వాతవేయబడిన మనసాక్షిని ఎందుకు పోల్చారనంటే, నీకు 3 సార్లు బోధించింది, చెప్పింది నీ మనసాక్షి నీలో ఉండి, కానీ నీ మనసాక్షి చెప్పిన మాట వినలేదు కాబట్టి నీ మనసాక్షి ఇంకా నీతో మాట్లాడటం మానేస్తుంది. నువ్వు చేసేదంతా నీకు కరెక్ట్గానే అనిపిస్తుంటుంది. ఎవరు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చెప్పండి, ఎంత బలమైన సేవకులు వచ్చి మాట్లాడనివ్వండి, ఏం అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి ఆల్రెడీ ఏమైపోయింది? వాత వేయబడింది. ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోయింది, బ్రతికి లేదు, పని చేయదు. అది మరలా పని చేయాలి అని అంటే మరలా తిరిగి దేవుని దగ్గరికి నీ తప్పును తెలుసుకుని, నువ్వు చేసేది తప్పు, నువ్వు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు, నీ ఉద్దేశాలు సరైనవి కాదు అని నువ్వు దేవుని దగ్గరికి వస్తే తప్ప మరలా మనసాక్షి పని చేయడం ప్రారంభించదు.
అందుకనే మనసాక్షి మనలను గద్దిస్తున్నప్పుడు మనం నోరు నొక్కేకుండగా మన మనసాక్షి చెప్పిన మాటని ఏం చేయాలి? మనం వినాలి. ఇది రెండవది. మూడవది బలహీనమైన మనసాక్షి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 8 verse 7 చదువుదాం. 1 Corinthians chapter 8 verse 7. 8వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 7వ వచనాన్ని చదువుతున్నాను. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజింతురు. అందువలన వారి మనసాక్షి బలహీనమైనదే, అపవిత్రమగుచున్నది. అలాగే ఇంకా కింద వచనాలు చదువుకుంటూ వెళ్తే, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిననందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరముకు కలగకుండా చూచుకొనుడి. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినెడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఎలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనో వారి బలహీనమైన మనసాక్షిని ఒప్పించుట వలననో మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారగుదురు. ఇక్కడ చెప్పబడిన మనసాక్షి ఏంటి? బలహీనమైన మనసాక్షి. ఇది మనం అర్థం చేసుకోవాలనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వారు ఉత్తరం రాశారు వాళ్ళకి, పౌలు గారికి. ఏమని రాశారు? విగ్రహములుగా అర్పించిన వాటిని మనం తినవచ్చా తినకూడదా అనే దాని గురించి ఉత్తరం రాస్తే ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ. ఎలాగనంటే విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినొచ్చా తినకూడదా? తినకూడదు. అందులో విగ్రహములకు అర్పించిన వాటిని మనం తింటే గనక మనం అపవిత్రం అవుతామని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఒక మాట, ఈ సమస్య ఇక్కడే కాదు, ఆదిమ సంఘంలోనే వచ్చింది. ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం యాక్ట్స్ చాప్టర్ 15:28 విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతి పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అన్యజనులు దేవుని నమ్మి వాక్యాన్ని విని సంఘంలోకి వస్తున్నారు. యూదులు కూడా విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడుతున్నారు. ఈ యూదులైనటువంటి వారు అన్యజనులను ఏమంటున్నారంటే, మీరు విశ్వాసం ఉంచి ప్రభులోకి వస్తున్నారు, కానీ మీ విశ్వాసం అంత సరైనది కాదు, మీరు నీతిమంతులుగా తీర్చబడట్లేదు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు సున్నతి అనే ఆచారం ఉంది, కాబట్టి మేము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని అంటున్నప్పుడు వాళ్ళు అభ్యంతరపడుతున్నారు. ఈ సమస్య గురించి పౌలు గారు బర్నబా కూడా చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు చెప్పడానికి. అయితే ఈ సమస్యను యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి పేతురు, యోహాను, తర్వాత యాకోబు ఇలా పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఈ సమస్య వచ్చింది. అప్పుడు వాళ్ళంతా కమిటీ మీటింగ్ పెట్టుకుని ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చారనంటే, దేవుని వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడుతున్న అన్యజనులకు మనం అభ్యంతరం కలుగు చేయకూడదు. వాళ్ళకి విధించవలసినటువంటి విధి విధానాలు ఏంటనంటే, విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదని, గొంతి పిసికి చంపిన దానిని తినకూడదని, రక్తముతో ఉన్న వాటిని తినకూడదని, జారత్వమును విసర్జించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఏమనంటే, వారికి పరిశుద్ధాత్మకు కూడా వారికి నిశ్చయించింది ఏంటనంటే, ఇవి తప్ప మరి ఏమీ నిబంధనలు వారి మీద పెట్టొద్దని పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రేరేపించినప్పుడు వారు ఉత్తరం రాసి పంపించారు. ఇప్పుడు కొరింథీ పట్టణంలో కూడా ఇదే సమస్య వచ్చినప్పుడు పౌలు గారు అక్కడ వివరణ ఇస్తున్నాడు. ఏంటనంటే, ఇప్పుడు చాలామంది కూడా విశ్వాసులైనటువంటి వారు, విశ్వాసంలో బాగా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినటువంటి వారు ఏమని ఆలోచిస్తారంటే, విగ్రహములకు అర్పించిన వాటిని తినడం అది అంత పెద్ద అభ్యంతరం ఏం కాదు, ప్రార్థన చేసుకుని తినమని చెప్పాడు కాబట్టి పర్వాలేదు తినొచ్చులే అని చెప్పని కొంతమంది తినేస్తూ ఉన్నారు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. అయితే పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్ముడే అపోస్తలుల కార్యాల గ్రంథంలో చెప్పాడు కదా, అన్యజనులు సంఘంలోనికి వస్తున్నప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫామ్ చేసి చెప్పాడు. కాబట్టి మీరు ఎలా తింటారు? తింటే గనక
ఒకవేళ మీరు వెళ్ళి విగ్రహాలుగా అర్పించిన వాటిని తింటున్నప్పుడు బలహీనమైన మనసాక్షి గలవాడు, అప్పుడే సంఘంలోకి వచ్చినటువంటి విశ్వాసి, అప్పుడే క్రొత్తగా బాప్తిసం పొంది దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసి చూసినప్పుడు నిన్ను చూడగానే అరే విగ్రహాలుగా అర్పించిన వాటిని తినేస్తున్నాడే అని చెప్పని ఈ బలహీనుడైనటువంటి మనసాక్షి కలిగినటువంటి వాడు అభ్యంతర పడతాడు. వీడు కూడా వెళ్ళి తినడానికి అవకాశం ఉంటుంది, పాపం చేయడానికి వీలుంటుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, బలమైన నమ్మకమే ఉంది, అయితే బలహీనుడైనటువంటి మనసాక్షి కలిగినటువంటి వాడిని మరలా నువ్వు పాపంలోకి దించడానికి నువ్వు ప్రయత్నం చేయకోకుండా నువ్వు జాగ్రత్త కలిగి ఉండమని చెప్పని పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి బలహీనమైన మనసాక్షి కలిగిన వారు ఏం చేస్తారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే బలహీనమైన మనసాక్షి గలవారంటే ఎదుటి వాళ్ళు ఏది చేస్తే అది చేస్తారు. సింపుల్గా వాళ్ళు బలహీనమైన మనసాక్షి అంటే వాళ్ళు చెప్పిన మనసాక్షి ప్రకారం వాళ్ళు నడవరు. ఎదుటి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతారు. గమనించాలి, నీ మనసాక్షి మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని వ్రాసి పెట్టాడు కాబట్టి ఏది మంచిదో ఏది చెడో లోపల నీకు ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి గమనించవలసింది ఏంటంటే, ఎదుటి వాళ్ళు చేసేది ఒకవేళ వాళ్ళకి మంచిది కావచ్చు, కానీ దేవుని వాక్యానికి విరుద్ధమైనది అయ్యుండొచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళు చేసేది మంచిదే అని అనుకుంటే నువ్వు చేయడానికి వెళ్తున్నప్పుడు నీలో మనసాక్షి చెప్తుంది కదా. ఒకవేళ అది తప్పు అని చెప్తుంటే నువ్వేం చేయాలనంటే, నీ మనసాక్షి మాట విని నీ మనసాక్షి బలహీనమైనది కాకోకుండా పాపంలో పడిపోకుండా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కొంతమందికి కొన్ని పరిస్థితులలో కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక సాంప్రదాయము, ఒక విధి విధానం ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో ప్రాముఖ్యంగా సంఘానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మనము చర్చికి లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు లోపల రాకోకుండా బయట వదిలేసి వస్తాం. మీరు ఫారెన్ కంట్రీస్కి వెళ్ళండి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి, అక్కడ చెప్పులు తీయరు. అక్కడ సాంప్రదాయం అది, అక్కడ పద్ధతి అది. ఎవ్వరూ చెప్పులు షూ బయట పెట్టరు. ఎందుకంటే వాళ్ళకున్న విధానం ఏంటంటే, బయట పెడితే ఇంచుమించుగా 1500 మంది 2000 మంది సంఘానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు అక్కడ. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. అమెరికాలో అయితే షూ తీసేస్తే వాడికి ఏదో జబ్బు ఉందనుకుంటారు. అందుకని వాళ్ళు లోపలికే చెప్పులు వేసుకుని వచ్చేస్తారు. సంఘంలో చెప్పులతోనే షూస్తోనే వాళ్ళు ఆరాధన చేస్తారు. చెప్పులు వేసుకున్నారు కాబట్టి అపవిత్రమైపోయిందని అనుకోవడానికి లేదు. దేవుడు లేని ప్రదేశం ఏది? అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు. అంటే మనం ఆరాధిస్తాం కాబట్టి, మనం ఒక స్థలాన్ని ఎన్నుకున్నాం కాబట్టి, ఇది పవిత్రమైనదిగా మనం అనుకుంటున్నాం కాబట్టి, మనకున్న భారతదేశ సాంప్రదాయాలు మనం ఏం చేస్తామంటే చెప్పులు వేసుకుంటూ రావడం మంచిది కాదని మన పూర్వీకులు మన పెద్దలు మనకి నేర్పించారు. అందుకని మనం బయట వదిలేసి వస్తాం. అందుకని పౌలు గారు ఏమంటాడనంటే, నీ ఎదుటివాడు బలహీనమైన మనసాక్షి కలిగిన వాడు ఉన్నప్పుడు వాళ్ళు అభ్యంతర పడతారు. కాబట్టి వాళ్ళు కూడా పాపం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నీవు మంచి మనసాక్షి కలిగిన వాడివి, బలహీనుడైన మనసాక్షి నిమిత్తం జాగ్రత్త కలిగి ఉండు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మూడవ మనసాక్షి. మొట్టమొదటిది అపవిత్రమైన మనసాక్షి, రెండవది వాతవేయబడిన మనసాక్షి, మూడవది బలహీనమైన మనసాక్షి, నాలుగవది నిర్మలమైన మనసాక్షి, మంచి మనసాక్షి. ఈ రెండు కలిసే ఉంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1 పీటర్ చాప్టర్ 3 వెర్స్ 15లో చదువుదాం. 1 పీటర్ చాప్టర్ 3 వెర్స్ 15. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించండి. ఇక్కడ ఏ మనసాక్షి రాయబడింది? నిర్మలమైన మనసాక్షి. 2 తిమోతి చాప్టర్ 1 వెర్స్ 5లో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే నేను మధ్య నుండి చదువుతున్నాను. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ నిర్మలమైన మనసాక్షి గురించి వ్రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి చాప్టర్ 1 వెర్స్ 5లో మంచి మనసాక్షి గురించి వ్రాయబడింది. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. 18వ వచనం. నా కుమారుడైన తిమోతి వెర్స్ 18 చదువుతున్నాను,
చాప్టర్ 1 వెర్స్ 18. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నీ మనసాక్షి చెప్పిన మాట ప్రకారం గనక జీవించేవారుగా ఉన్నట్లయితే, నీ మనసాక్షి చెప్పినట్లుగా దోషారోపణ చేస్తున్నప్పుడు మనసాక్షి చెప్పిన మాట విని పాపం చేయకోకుండా, ఒక మాటలో చెప్పాలంటే పవిత్రంగా జీవించేటువంటి వారికి ఉన్నటువంటి మనసాక్షి ఏంటనంటే నిర్మలమైన మనసాక్షి, రెండవది మంచి మనసాక్షి. ఒక మాట చెప్తానండి, లోపల ఎప్పుడు క్లియర్గానే ఉంటారు. నీ హృదయము, నీ మనసు, నీ మనసాక్షి ఏమి దోషారోపణ చేయదు. దేని విషయంలో కూడా దోషారోపణ చేయనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? నిర్మలమైన మనసాక్షి, మంచి మనసాక్షి కలిగి ఉన్నారు. నీ మంచి మనసాక్షి కలిగిన వారిగా ఉన్నటువంటి వారిలో కనబడేటువంటి 3 లక్షణాలు ఏంటనంటే, వారు దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచుతారు. రెండవది ఏంటంటే ఇతరులను ప్రేమిస్తారు. మూడవది ఏంటంటే లోపల వారు క్లియర్గా ఉంటారు. ఏది కూడా వాళ్ళలో ఏమాత్రము కూడా ఈ తప్పు చేసావని కానీ నీ మనసాక్షి నిన్ను దోషారోపణ చేయదు. ఎందుకంటే నీ మనసాక్షిని ఎలా పెట్టుకున్నావు? మంచి మనసాక్షిగా, నిర్మలమైన మనసాక్షిగా పెట్టుకున్నావు. అపోస్తలుడైన పౌలు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటూ అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఆయన చదువుదాన్ని చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం యాక్ట్స్ చాప్టర్ 24:16 అపోస్తల కార్యాల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు ఏం చేస్తున్నాడు ఈయన? అభ్యాసం. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రతిరోజు. ఎలాగా? నా మనసాక్షిని నిర్దోషమైనదిగా, నా మనసాక్షి మంచిగా, నా మనసాక్షి నిర్మలమైనదిగా ఉండే విధంగా దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రతిరోజు. ఎందుకనంటే ఏ ఏ విషయాలలో నన్ను మనసాక్షి దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలలో నా మనసాక్షిని నేను సమ్మతిపరుచుకుని అపవిత్రం కాకోకుండా, వాతవేయబడిన మనసాక్షి ప్రకారం కాకోకుండా, లేకుంటే బలహీనమైనటువంటి మనసాక్షిగా అయిపోకోకుండా నా మనసాక్షిని నిర్మలమైనదిగా, మంచి మనసాక్షిగా ఉండడానికి నేనేం చేస్తున్నాను? ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏవండి నా మనసాక్షిని చంపుకుని నేను పని చేయలేనండి అంటూ ఉంటారు. కొంతకాలం అక్కడ పని చేస్తూ ఉంటాం, కానీ అక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. చేసేది మంచిది కాదు, చేసేది సరైన పద్ధతి కాదు. అందుకని వాళ్ళు ఏమంటారంటే, నా మనసాక్షి ఒప్పుకోవట్లేదండి ఈ పని చేయడానికి, కానీ ఎంతకాలం నా మనసాక్షిని నేను చంపుకుని పని చేశాను, ఇక నేను చేయలేని చెప్పని కొంతమంది అక్కడ నుంచి ఏం చేస్తారు? బయటకు వచ్చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలా ఉన్నప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే మంచి మనసాక్షిని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఈమె వ్యభిచారమందు పట్టబడింది కాబట్టి నువ్వేం చెప్తావని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. ఏంటయ్యా, నువ్వు నీ దగ్గరికి తీసుకొచ్చాం కదా, నువ్వేదో గొప్ప బోధలు చేస్తున్నావు, గొప్ప వాడనని చెప్పుకుంటున్నావు, కాబట్టి వ్యభిచారమందు పట్టబడింది నువ్వేం తీర్పు తీరుస్తావు? ధర్మశాస్త్రంలో మోషే మాకు ఏం చెప్పాడంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి, కాబట్టి మేము నీ దగ్గర తీసుకొచ్చావు, నువ్వేం చెప్తావని చెప్పానంటే ప్రభు అన్న మాట ఏంటంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద వ్రాయి వేయండి అన్నాడు. ఆ మాట చదువుదాం చూడండి. అక్కడ ఒక్క మాట రాయబడింది. అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8:8, జాన్ చాప్టర్ 8 వెర్స్ 8లో, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను, వారు ఆ మాట విని 7వ వచనం చదువుతున్నాను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద వ్రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. వారా మాట విని అనే చోట 1 అనే అంకి వేసి ఫుట్ నోట్లో ఏమి రాశారనంటే, మనసాక్షి చేత గద్దింపబడిన వారై. వాళ్ళ మనసాక్షి ఏం చెప్పింది? రాయి వేద్దామని పట్టుకొచ్చిన ప్రతి చిన్నవాడు పెద్దవాడు కూడా, నువ్వు కూడా పాపం చేసావు కదా, నువ్వు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించావు కదా అని వాళ్ళ మనసాక్షి ఏం చేసింది? వాళ్ళను దోషారోపణ చేయడం ప్రారంభించింది. అందుకని ఆ రాయిలు అక్కడ పడేసి వాళ్ళు మెల్లిగా వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి మనసాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు మనసాక్షి చెప్పిన మాట మనము వినాలి. ఒకవేళ కనుక మనము అపవిత్రమైన మనసాక్షి అయిపోయింది, పాపం చేసాం, తప్పు చేసాం, అయితే మనసాక్షి ఎలా శుద్ధి చేయబడుతుంది? గత వారం చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాల్లో
చదువుదాం చూడండి. ఈ మాటను చదువుకుని మనం చదువుకున్న వాక్య భాగానికి వెళ్దాం. హెబ్రీస్ చాప్టర్ 9 వెర్స్ 14లో 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. మీ మనసాక్షిని శుద్ధి చేసేది యేసుక్రీస్తు యొక్క రక్తం. అంటే మనం ఏం చేయాలన్నమాట? మనసాక్షి అపవిత్రమైపోయినప్పుడు సిలువ దగ్గరికి రావాలి, క్రీస్తు యొక్క రక్తం దగ్గరికి రావాలి. ఆయన సిలువ దగ్గరికి వస్తే ఆయన కార్చిన పవిత్రమైన రక్తము మన మనసాక్షిని ఏం చేస్తుంది? మరలా శుద్ధి చేస్తుంది, పవిత్రంగా చేస్తుంది. ఒకవేళ వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారు ఉన్నారనుకోండి, ఇక మనసాక్షి పని చేయట్లేదు, నువ్వేం తప్పు చేసినా నీకు కరెక్టే అనిపిస్తుంది, అలాంటి వాళ్ళు కూడా ఎక్కడికి రావాలి? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, యేసు సిలువ దగ్గర నీ ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రభు యొక్క రక్తము నీ మనసాక్షి మీద శుద్ధి చేస్తుంది. అప్పుడు మరలా నీ మనసాక్షి పని చేయడం ప్రారంభిస్తుంది, అప్పుడు పని చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మనము ఖచ్చితంగా ఈ రోజు నుండి, గత వారం మన మనసాక్షి గురించి విన్నాం. ఒక ప్రశ్న అడుగుతున్నాను, గతించిన 7 రోజుల్లో మీ మనసాక్షి చెప్పినట్లుగా మీరు విన్నారా? మీరు విన్నారా? మీ మనసాక్షి మీకు చెప్పింది చాలా సందర్భాల్లో ఇది మంచిది కాదు, ఇది సరైనది కాదని. మీరు విన్నారో లేదో మీ మనసాక్షికే నేను అప్పగిస్తున్నాను. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, పౌలు గారు ఏం చెప్తున్నాడనంటే, నా మనసాక్షి ఎప్పుడు కూడా నిర్దోషమైనదిగా ఉండడానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, అభ్యాసం చేసుకుంటున్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనసాక్షి నిర్దోషమైనదిగా, నిర్మలమైనదిగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఒకవేళ మనసాక్షి చెప్పిన మాట వినకపోతే ఏమవుతాం? మనం తీర్పులోనికి వస్తాం. ఆ దినాన మనసాక్షిని బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. యూదులకైతే ధర్మశాస్త్రాన్ని బట్టి, అన్యజనులకైతే మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. తీర్పు ముందు నేను నిలబడకూడదు, ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎదుట నేను బహుమానాన్ని పొందాలి, లేక నేను దేవుని ఎదుట యుగయుగాలు ఆ వెలుగులో నిత్యరాజ్యంలో ఉండాలనుకుంటే మనం వినాల్సింది ఏంటంటే, మనసాక్షి చెప్పిన మాటను మనం వినాలి. రెండవది, నాకు అవసరం లేదు, అదేం చెప్పినా నాకు అవసరం లేదు, నా ఇష్టానుసారంగా నా శరీరం, నా హృదయం, నా మనసు కోరుకున్నట్లుగా నేను జీవిస్తాను అని అంటే, మనసాక్షి చెప్పినా వినకపోతే ఖచ్చితంగా తీర్పులోనికి వెళ్తావు. తీర్పు ముందు నిలబడినప్పుడు నిత్యనాశనానికి, నిత్య నరకానికి, నిత్య చీకటిలోనికి వెళ్ళిపోతాం. అది దేవుని చెప్పే వాక్యం. ఇక మనం 2వ అధ్యాయం 17వ వచనానికి వద్దాం. 2వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఇక్కడ 17వ వచనం నుండి ఇంచుమించుగా ఆయన 29వ వచనం వరకు కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే, యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు యూదులు అని వాళ్ళు పేరు పెట్టుకుని, ఆ పేరుని బట్టి వాళ్ళు ఏం చేసేవారంటే అతిశయించేవారు. వాళ్ళు గర్వంగా చెప్పుకునేటువంటి విషయాలు ఏవైనా ఉన్నాయి అని అంటే, అతిశయ కారణం ఏదైనా ఉన్నదని అంటే, నేను యూదుడను అని అతిశయపడేటువంటి వారు. ఎందుకు వారు యూదులమని గర్వించేవారనంటే, యూదులకు పాత నిబంధనలో కొన్ని ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. అసలు యూదులు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డారు? యూదా జాతి ఎక్కడ ప్రారంభించబడింది? అసలు వాళ్ళ మూలాలేంటి? ఎప్పుడు యూదులు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్తారు ఎవరైనా? ఎక్కడి నుంచి యూదులు వచ్చారు? ఎక్కడి నుంచి బైబిల్లో యూదులు ప్రారంభించబడ్డారు? గమనించండి, బైబిల్ క్రమంగా మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అబ్రహాము అన్యజనుడు, ఇరాక్లో ఉన్నప్పుడు ఆయనను ఎన్నుకున్నాడు దేవుడు, ప్రత్యేకించుకున్నాడు, పీల్చుకుని ఆయనను యూదునిగా ఆయనను ఎన్నుకున్నాడు దేవుడు. అన్యజనుడే కానీ యూదుడయ్యాడు. దేనిని బట్టి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, దేవుని మీద నమ్మకాన్ని బట్టి అబ్రహాము ఏమయ్యాడు? యూదుడయ్యాడు. అక్కడి నుంచి ప్రారంభించబడింది యూదా జాతి అనేది. ఆ అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. కాబట్టి యూదులని చెప్పబడిన వారందరూ కూడా ఎవరి సంతానం అన్నమాట? అబ్రహాము సంతానం. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటారు వాళ్ళు. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుతో కూడా మా పితరుడైన అబ్రహాం అని చెప్పుకున్నారు వాళ్ళు. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటారు. దత్తపుత్రత్వము, మహిమ, ధర్మశాస్త్ర ప్రధానము, వాగ్దానాలు, నిబంధనలు, అర్చనాచారాలు, పండగలు ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవంటే యూదులకు మాత్రమే. ఇవన్నీ దేవుడు యూదులకు మాత్రమే ఇచ్చాడు, మనకి ఇవ్వలేదు.
ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న పండగలు కానీ, అర్చనాచారాలు కానీ, వాగ్దానాలు కానీ, ఆశీర్వాదాలు కానీ మనకి లేవు. అన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? దేవుడు యూదులకి ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం అన్యజనులమైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే అబ్రహాముతో పాటుగా ఎవరికైతే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడో అయ్యే ఆశీర్వాదాలు అబ్రహామును బట్టి మనకు కూడా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడ్డాయి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి వీళ్ళు ఏమని చేస్తున్నారంటే, మేము యూదులము కాబట్టి మాకు వాగ్దానాలు ఉన్నాయి, మేము పితరులము, మా పితరుడైనటువంటి అబ్రహాము గొప్పవాడు, ఆయన ద్వారా మేము ఇశ్రాయేలీయులమయ్యాము కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళమని చెప్పని వాళ్ళు యూదులు పేరు పెట్టుకున్నందుకు అతిశయపడుతున్నారు. పౌలు గారు ఏమంటున్నాడంటే 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనం, ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము యూదులము, మా తండ్రి అబ్రహాము, మాకు వాగ్దానాలు ఉన్నాయి, మాకు నిబంధనలు ఉన్నాయి, మాకు అర్చనాచారాలు ఉన్నాయి, బలులు అర్పించడం ఉంది, పండగలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము గొప్పవాళ్ళమని చెప్పుకుంటున్నారు. పౌలు గారు ఏమంటాడంటే, నువ్వు యూదుడివని పేరు పెట్టుకున్నంత మాత్రాన నీకు గొప్పతనం ఏమీ లేదు. నీవు ధర్మశాస్త్రాన్ని వినేవాడివైతే నీకేమీ మేలు కలగదు, కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించు వాడవైనట్లయితే అప్పుడు మాత్రమే నువ్వు యూదుడు అవుతావని చెప్పని వాళ్ళతో చెప్తా ఉన్నాడు. సర్వసాధారణంగా మనుషులైనటువంటి వారందరూ కూడా మనం భద్రతని వెతుక్కుంటాం కదా, సెక్యూరిటీ కావాలని వెతుక్కుంటాం కదా. నాకు ఇవి ఉంటే చాలు అని చెప్పని మనం భద్రత వెతుక్కుంటాం. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి చుట్టూ ఏం చేస్తాం? మనం గోడ కట్టుకుంటాం కదా, భద్రత కోసం. ఉద్యోగం వెతుక్కునేటప్పుడు ఏం చేస్తాం? మంచి ఉద్యోగం కావాలని వెతుక్కుంటాం, జీతం బాగుండాలనుకుంటాం. గవర్నమెంట్ ఉద్యోగం అయితే అసలు ప్రాబ్లమే ఉండదని చెప్పని సెక్యూరిటీ వెతుక్కుంటాం. ఒకవేళ బ్యాంకులో మనం కనుక పెట్టుబడులు పెట్టాలనుకోండి, అది సరైన కంపెనీలో పెడుతున్నామా, సరైన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామా, మనకి రిటర్న్స్ బాగానే వస్తాయా లేదనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి, 1కి 10 సార్లు ఆలోచించి ఏ కంపెనీలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. చదువుకునేటప్పుడు కూడా దాని గురించి కూడా సెక్యూరిటీ ఆలోచిస్తాం. ఈ కోర్స్ చేస్తే నాకు మంచిదా కాదా, ఎప్పుడు తొందరగా నేను సెటిల్ అవుతాను, ఏ ఉద్యోగం వస్తుంది అని చెప్పని దాని గురించి కూడా మనం ముందుగానే ఆలోచిస్తాం. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అటు 6 తరాలు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి మంచి కుటుంబమా కాదని చెప్పని ఆలోచించే పెళ్లి చేసుకుంటాం. వీటన్నిటిలో భద్రత ఆలోచించే మనము, వీటన్నిటిలో ఆలోచించి జాగ్రత్తగా వెతికేటువంటి వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఆత్మీయ విషయాల పట్ల మీరు ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నారు అన్నది వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు యూదుడు అని పేరు పెట్టుకున్నావు, కానీ నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు గొప్పతనం ఏమీ కాదు. నీవు ధర్మశాస్త్రాన్ని నీకుంటే ఉండొచ్చు, కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావా? ఆత్మీయ విషయాల పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? వాటికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావా అన్నది పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యూదులు ఎలాంటి స్థితిలో ఉన్నారని చెప్తున్నాడనంటే, ఒక ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు తెగిపోయే తాడును పట్టుకున్నారంటాడు. తెగిపోతుంది ఆ తాడు, కానీ దాన్ని పట్టుకున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, దివాలా తీసే కంపెనీలో వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంటాడు. విమానం ఎక్కినప్పుడే పైలట్ చెప్పాడు ఇది కడకు వెళ్తాదో లేదో అని చెప్పాడు, కానీ దాంట్లోనే ఎక్కారు అని చెప్పని అంటాడు. దాని అర్థం ఏంటంటే, నీకు ధర్మశాస్త్రం ఉంది, సున్నతన ఆచారం ఉంది, నువ్వు యూదుడు అని చెప్పుకుంటున్నావు, కానీ ఇవన్నీ కూడా నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు. నీకు ధర్మశాస్త్రం ఉండొచ్చు, యూదుడవు కావచ్చు, నీకు సున్నతన ఆచారం ఉండొచ్చు, కానీ నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న విధుల ప్రకారం నీవు జీవించినప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న విధులన్నీ నువ్వు ఆచరించగలవా? ఆచరించలేవు. వాళ్ళు ఆచరించలేదు. వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా పూర్తిగా ఎవరు నెరవేర్చలేరు, దానిని పూర్తిగా ఎవరు కూడా దానిని జరిగించలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి దాన్ని ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. వాళ్ళు ఏమన్నారంటే, 3 రకాలైనటువంటి భద్రతల గురించి వాళ్ళు ఆలోచించేవారు. మేము ఇశ్రాయేలు జనాంగం అనుకునేవారు, మాకు ధర్మశాస్త్రం ఉందనుకున్నారు, వాళ్ళు సున్నతి చేయించుకున్నాం అనుకున్నారు. ఈ 3 విషయాలను బట్టి మేము చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాం, మేము వీటిని బట్టి పరలోకం వెళ్ళిపోతామని చెప్పని అనుకున్నారు. పౌలు గారు సువార్త ప్రకటించే రోజుల్లో ఒక ఆనవాయితీ ఏంటో తెలుసా? అక్కడున్న ఆలోచన ఏంటో తెలుసా? ఏ యూదుడైనా సరే అక్కడికి పరలోకానికి వెళ్ళేటప్పుడంట నరకం ద్వారం దగ్గర అబ్రహాం గారు నిలబడి ఉంటాడంట. వాళ్ళు హబురబిలో వాళ్ళ పురాణాల్లో రాసుకున్నారు యూదులు ఏమనంటే, నరకం దగ్గర అబ్రహాం గారు నిలబడి ఉంటాడంట. సున్నతి చేయించుకున్న యూదుడు ఎవడొచ్చినా సరే నువ్వు ఎక్కడ కాదు వెళ్ళాల్సింది పరలోకానికి అని చెప్పి నన్ను నెట్టేస్తాడంట. పురాణాల్లో రాసుకున్నారు వాళ్ళు, యూదుల పురాణాల్లో.
అంటే వాళ్ళకి ఎంత ఖచ్చితం అంటే, మేము అబ్రహాం బిడ్డలం కాబట్టి మాకు పరలోకం రాసిచ్చేశారన్నట్లుగా ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. పౌలు గారు ఏమంటాడంటే, నువ్వు యూదుడైనంత మాత్రాన పరలోకం నీకు రాసివ్వాల. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధి విధానాల ప్రకారము, వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు మాత్రమే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. ఈ వాక్య భాగాన్ని చదవడం వల్ల మనం యూదుల మీదో వాళ్ళ గురించి తెలుసుకోవడం కాదు, ఈ వాక్య భాగమే మనకేమైనా ఉపయోగపడుతుంది అంటారా? యూదుల గురించి నేర్చుకుంటున్నాం, కానీ మనకేమైనా ఉపయోగపడుతుందా? మనం ఏమనుకుంటాం, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, సేవలో పాలు పొందుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కాబట్టి నాకు పరలోకం నాకు ఖచ్చితం ఉందా? లేదే. వీళ్ళే అంటారు ఎప్పుడు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభు చెప్పాడు. ఏమన్నా తెలుసా? యూదులతోనే మాట్లాడాడు ఆయన. ఆ దినమున అనేక మంది నన్ను చూసి, ప్రభువా ప్రభువా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? ఎవరు? యూదులే మాట్లాడతారు. మాకు ధర్మశాస్త్రం ఉంది, సున్నతి ఉంది, అబ్రహాం మా తండ్రిని చెప్పుకున్న వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతారు. వాళ్ళ గురించి ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, మీరెవరు నాకు? యేసు ప్రభు యూదుడా కదా? యూదుడే. కానీ ఆ జనాంగం గురించి ఆయన మాట్లాడబోయే మాట ఏంటంటే, కేవలం యూదుడు మాత్రమే కాదు, అన్యజనులను చెప్పుకుంటున్న మన గురించి కూడా ఆ దినాన ప్రభు మాట్లాడేది ఏంటనంటే, నువ్వు సంఘానికి వెళ్ళినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన, వాక్యానికి తగ్గట్టుగా నువ్వు జీవించకపోతే తీర్పులోనికి వస్తావు. నేను బాగానే ఉన్నాను అని అనుకుంటే కనుక మనం మోసపోతున్నాం. అయితే మనమే చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ప్రభు ఏమన్నాడనంటే, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో వాళ్ళు ఈ మాటలన్నీ పనులన్నీ చేసేది, సున్నతి కానీ, ధర్మశాస్త్రంలో ఆచారాలు కానీ, లేకుంటే వాళ్ళు పాటించే పండగలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేసేవారంటే మతపరమైనటువంటి భక్తిని చేశారు, ఆచార భక్తిని చేశారు. ఏదో వాళ్ళు పూర్వీకులు వాళ్ళకి నేర్పించారు కాబట్టి ఇలాగే చేయాలని అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వాక్యములో ఉన్న సత్యాన్ని మాత్రం వాళ్ళు గ్రహించలేదు. లేఖనాలలో ఉన్నటువంటి సారాంశాన్ని వాళ్ళకి అర్థం కాలేదు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, మాథ్యూ చాప్టర్ 5:20లో ప్రభు ఏమన్నాడనంటే, చాలా స్పష్టంగా చెప్పాడు, శాస్త్రుల నీతి కంటేనో పరిశీల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా. శాస్త్రుల నీతి, పరిశీల నీతి, ఆ నీతి గురించి ఏమని చెప్పాడైనా కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పదలిసింది ఏమిటనంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మీ నీతి ఏమాత్రమో సరిపోదు, మీరు ప్రవర్తించే ప్రవర్తన తీరు సరైనది కాదు. ఎందుకనంటే దేవుని వాక్యానికి మీరు ఆచరించే ఆచారాలు పద్ధతులకు ఏమాత్రం పొంతన కుదరదు. కాబట్టి మీరేం చేయాలనంటే, లేఖనాల పట్ల మీకున్న అవగాహన సరిగా లేదు కాబట్టి, మీ మానవ సంబంధాలు భూ సంబంధమైనవి కాబట్టి మీ మాటలు సరిపోవు, మీ ప్రార్థనలు సరిపోవు. అదే కదా చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ప్రార్థన చేయొద్దని ఎందుకు చెప్పాడు? మీరు ఉపవాసం చేయనప్పుడు మీరు వేషధారుల వల్ల ఉండొద్దని ఎందుకు చెప్పాడు? అది శాస్త్రుల నీతి, యూదుల నీతి, పరిశీల నీతి. కానీ ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు నీ తండ్రి చూస్తున్నాడని ఉపవాసం ఉండు. నువ్వు కానుకిచ్చేటప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని మనుషులు మెచ్చుకోవాలని కాదు. ఇవన్నీ చెప్తూ శాస్త్రుల నీతి కన్నా, పరిశీల నీతి కన్నా, యూదులు కలిగి ఉన్నటువంటి మత ఆచార భక్తి కన్నా లేఖనాలు సారమైనటువంటి యూదుడిగా నువ్వు బ్రతుకు అని చెప్పని పౌలు గారు ఇక్కడ నేర్పిస్తున్నాడు. నువ్వు యూదుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావేమో, వెళ్ళవు అని చెప్తున్నాడు. ఒకవేళ మనం గమనించినట్లయితే మనం చేసే భక్తి, మనం చేసేటువంటి ఆచారాలు, మనం అనుసరించేటువంటి విధానాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అనేది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఒక మాట చెప్పనా, వాళ్ళు చాలా కాలం గతించిన తర్వాత యూదులని చెప్పుకున్నారు, అతిశయపడ్డారు, చాలా చాలా అద్భుతంగా గొప్పగా గర్వపడుతూ చెప్పుకున్నారు. కానీ కాలక్రమేణా బట్టి జరిగింది ఏంటనంటే, వాళ్ళు ఇప్పుడు యూదులని చెప్పుకోరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఇశ్రాయేలీలం అని చెప్తారు, యూదులని చెప్పరు. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, ఇజ్రాయేలీలం అని చెప్తారు, వాళ్ళు యూదులని చెప్పుకోరు. యూదులు ఎంతగా గర్వపడేవారంటే, దేవుడు మాకున్నాడు, ఆయన మా దేవుడు. ప్రభు ఏం చెప్పాడంటే, పాత నిబంధన గ్రంథంలో చాలామందికి యూదులకు దేవుడు
ఆశించింది ఏంటంటే యూదుల ద్వారానే రక్షణ ప్రపంచానికి రావాలని దేవుడు ఆశించాడు. మీ ద్వారా ప్రపంచాన్ని రక్షించాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటే, గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యూదుల ద్వారా రక్షణ ప్రపంచానికి రావాలని చెప్తే, వాళ్ళకి దేవుడు సందేశాన్ని ఇస్తే, వాళ్ళకి దేవుడు సమాచారాన్ని ఇస్తే, ఆ సమాచారాన్ని ఇతరులకు చెప్పలేదు. వాళ్ళు అన్యజనులతో పంచుకోలేదు. బాగా ఎగ్జాంపుల్ ఏంటో చెప్పమంటారా? అశ్షూరీయులు అన్యజనులు, ఇశ్రాయేలీయులకు బాగా శత్రువులు వీళ్ళు. యోనాతో దేవుడు ఏమని చెప్పాడు? నినివే పట్టణం అంటే ఎవరు? అన్యజనులు వాళ్ళు, అశ్షూరీయులు ముఖ్య పట్టణం నినివే పట్టణం. ఆ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పయ్యా, ఆ పాపం భయంకరంగా ఉంది అని చెప్పమంటే యోనా వెళ్ళాడా? యోనా ఎవరు? యూదుడు. యూదుల ద్వారానే రక్షణ ప్రపంచానికి రావాలని దేవుడు ఆదేశిస్తే, వాళ్ళ దగ్గరికి వచ్చిన సమాచారం కూడా ఎవరికి ఇవ్వలేదండి. వాళ్ళు దాచిపెట్టుకున్నారు. దేవుడు మాకే సొంతం, ధర్మశాస్త్రం మాకే సొంతం, దేవుడు మమ్మల్నే ఆశీర్వదిస్తాడు, ఇంకెవరిని ఆశీర్వదించడని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతోనే సరిపెట్టుకున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళలేదు. యోనాన్ని వెళ్ళవయ్యా సువార్త చెప్పమంటే పారిపోయాడు కదా. కానీ దేవుడు ఏం చేశాడు? చేపట్టుకుని తీసుకుని వెళ్ళి బలవంతంగా చెప్పించాడు, బుద్ధి చెప్పి నేర్పించాడు. కాబట్టి వారికున్న ప్రత్యేకతల గురించి ఆలోచిస్తే వాళ్ళు చాలా చాలా గర్వపడేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలా అద్భుతంగా వాళ్ళు అనుకునేవారు. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ధర్మశాస్త్రం ఉంది, దేవుడు మాకు సొంతం, ఆయన మాకే చెందినవాడు అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే దేవునిని సరైనటువంటి విధానంలో ఆరాధించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఆరాధిస్తూ దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన చేసుకుంటూ వచ్చారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీకా గ్రంథము చాప్టర్ 3 వెర్స్ 11, 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. వీళ్ళందరూ ఎవరంటే యూదులు. ఆ యూదులు ఏం చేస్తున్నారంటే, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుంటురు. వాళ్ళు చేసేది తప్పు, వాళ్ళు చేసేది పాపం. లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఎవరెల్లో? లీడర్స్, నాయకులు, న్యాయమూర్తులు. అంతేకాదు యాజకులు కూలికి బోధిస్తూ ఉన్నారు, ప్రవక్తలు డబ్బు తీసుకుని సోది చెప్తున్నారు. ఈ పనులు చేస్తూ కూడా దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ కూడా వాళ్ళు ఉన్నటువంటి భ్రమ ఏంటో తెలుసా? యెహోవాను ఆధారం చేసుకుని ఆయన మన మధ్యనే ఉన్నాడు అబ్బాయి, ఏం పర్వాలా, దేవుడు మన దేవుడే, యెహోవా దేవుడు మన తండ్రే, కాబట్టి ఆయన మనల్ని ఏమనడు, కాబట్టి ఏం చేసినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ కీడు రాదు మనకి. మనము అపవిత్రమైనటువంటి పనులు చేసినా, ఎలాంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా ఆయన ఏం పట్టించుకోడు, పర్వాలేదు, మనము జాగ్రత్తగానే ఉన్నాం, అంత బాగానే ఉంది అని చెప్పుకున్నారు వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎలాంటి పాపంలోనైనా సరే జీవించవచ్చు, తమకు నచ్చిన పనులు చేయొచ్చు, వారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నదని అనుకున్నారు. అంతేకాదు మేము యూదులం కాబట్టి దేవుడు మాకు మేలు చేయడానికి ఆయన కట్టుబడి ఉన్నాడని చెప్పని వాళ్ళు భావించేవారు. అలాంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకని? అబ్రహాము మా తండ్రి కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానాన్ని నేను అనేకులకు దీవెనకరంగా చేస్తానని మా పితరుడైన అబ్రహాముకు ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి మేము ఆయన సంతానం, ఆశీర్వదించబడిన జనాంగం, దేవుడు మాకే సొంతం, ఇంకెవరికి కాదు, మేము ఎలా బ్రతికినా పర్వాలేదు అని అనుకున్నారు. కానీ పౌలు గారు ఇక్కడ రోమా పత్రికలో చెప్తున్నాడు, నువ్వు యూదుడు అని చెప్పుకున్నంత మాత్రాన, నీవు అబ్రహాము సంతానమని చెప్పుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావేమో, వెళ్ళవు, జాగ్రత్తగా ఆలోచించమని అని చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చి ఆయన యూదులతో కూడా మాట్లాడుతూ, గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, చూద్దాం. గాస్పల్ జాన్ చాప్టర్ 8 వెర్స్ 31 చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన, ఎవరితో మాట్లాడుతున్నాడైనా? యూదులతో మాట్లాడుతూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? తమ పితరుడైనటువంటి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మూలాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మాట్లాడుతూ, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే,
మీరు స్వతంత్రులుగా చేయబడదరని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇక 37వ వచనం నుండి చదువుతున్నాను. 37 వెర్స్ 37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద నుండి చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారు. అబ్రహాము అట్లు చెయ్యలేదు. అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు. అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మా పితరుడు, అబ్రహాముకి ఆశీర్వాదాలు వచ్చినాయి కాబట్టి మేము యూదులం కాబట్టి మాకు ఆశీర్వాదాలన్నీ రిజర్వ్ చేయబడ్డాయి. పరలోకం కూడా దేవుడు మాకు రిజర్వ్ చేసేసాడు అబ్రహాముని బట్టి అని అంటుంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? మీరు అబ్రహాము పిల్లలైతే గనక, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నట్లయితే గనక మీరేం చేస్తారు? అబ్రహాము చేసినట్లుగా మీరు కూడా చేస్తారు. అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. అబ్రహాం ఏం చేశాడు? విధేయత చూపించాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఆయన పిలిచిన పిలుపుకు విధేయత చూపించాడు. కానీ నా వాక్యము గురించి, నా గురించే లేఖనాలు చెప్తున్నప్పుడు, నా గురించే లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఆయనను గురించి ఏం మాట్లాడేదో తెలుసా? ఇక్కడ నేను ప్రత్యేకంగా ఈ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. 41వ వచనం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని యేసు ప్రభుతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? మేము వ్యభిచారం అందు పుట్టిన వాళ్ళం కాదు అంటే దాని అర్థం ఏంటి? మరియమ్మ యోసేపుకు పుట్టినది కాదు అని చెప్తారు కదా. పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చిందని చెప్తారు కదా. కానీ నువ్వు వ్యభిచారం వలన పుట్టిన వాడవని చెప్పని నిర్ధారణ చేస్తున్నారు వీళ్ళు. చూసారా? యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు మా తండ్రి అబ్రహాము, మా పితరుడు అబ్రహాము, నువ్వు వ్యభిచారం అందు పుట్టినవాడు అనలేదు ఆయన్ని. నువ్వు వ్యభిచారం చేసిన వాడవని, నువ్వు తిండిపోతేవని, త్రాగుబోతేవని, సుంకర్లను పాపులను చేర్చైన మాట్లాడారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియ గర్భము దాలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? వ్యభిచారం అందు పుట్టినవాడు నువ్వు. మా తండ్రి అబ్రహామయ్య, మా తండ్రి, మా పితరుడు, మా వాగ్దానాలు, మా ధర్మశాస్త్రం ఇవన్నీ మాకు సంబంధించినవి. నువ్వెక్కడో మధ్య నుంచి వచ్చావు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మీరు నా యందు విశ్వాసం ఉంచిన, అంటే అబ్రహాముని నిజంగా మీరు నమ్మినట్లయితే, అబ్రహాము మీ పితరుడైనట్లయితే మీరు అలా చెప్పుకుంటే అబ్రహాము చేసినట్లుగానే చేయాలి కదా. కానీ మీరు అబ్రహాం చేసినట్లుగా చేయట్లేదు. అబ్రహాము బ్రతికినట్లుగా మీరు బ్రతకట్లా. అబ్రహాము ఆలోచించినట్లుగా మీరు ఆలోచించట్లేదు. లేఖనాలన్నీ కూడా నా గురించే మాట్లాడినాయి అని చెప్పని ఆయన ప్రభు మాట్లాడాడు. మేము ఎవరికి దాసులం కాదన్నారు. ఇదెంత హాస్యాస్పదంగా ఉంటుందని అంటే, ఆ మాట చెప్పేసరికి వాళ్ళు ఎవరికి బానిసలుగా ఉన్నారో తెలుసా? రోమీలకు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. అంతకుముందు గ్రీకులకు బానిసలుగా ఉన్నారు. అంతకుముందు వాళ్ళు పరిశీలకు బానిసలుగా ఉన్నారు. అంతకుముందు బబులోనుకు వాళ్ళు చెరగా వెళ్ళిపోయారుగా బానిసలుగా ఉన్నారు. అంతకుముందు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి బానిసలుగానే ఉన్నారు, ఎప్పటికీ బానిసలుగా ఉన్నారు. యేసుప్రభు మాట్లాడేసరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఎవ్వరికీ బానిసలం కాదంటున్నారు. వాళ్ళు బానిసలు అయ్యి ఉండి కూడా మా పితరుడు అబ్రహాం అని చెప్పుకుంటున్నారు. కానీ అబ్రహాము చేసిన క్రియలు వాళ్ళు చేయట్లేదు వాళ్ళు. కాబట్టి గమనించాలి. ప్రభు చెప్పాడు, మీరు మీ తండ్రి అబ్రహాం అనుకుంటున్నారు, కానీ మీరు అపవాది మీ తండ్రి అని చెప్పాడు 44వ వచనంలో. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు మొదటి నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కాబట్టి మీరు అపవాది సంబంధులు. అపవాది సంబంధులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు యూదులకు చెప్పాలనుకున్న సత్యం ఏంటంటే, మీరు శారీరకంగా అబ్రహాం సంతానమే, నేనేమీ కాదనట్లా. కానీ అబ్రహాము ఆత్మీయంగా బ్రతికాడు. అబ్రహాము విశ్వాసంతో బ్రతికాడు. కానీ ఆత్మీయంగా అబ్రహాము సంతానం కాదు మీరు, అపవాది సంతానం మీరు అని చెప్పని ప్రభు చెప్పాడు. ఎందుకంటే అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటూ కూడా అంతరంగంలో ఆత్మీయ స్థితిలో మాత్రం మీరు యూదులు కాదు అని చెప్పని వాళ్ళకి తేల్చి చెప్పేశాడు. అందుకనే వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కాబట్టి మనం రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం ఏం చదువుకుంటామంటే, నీవు యూదుడవు అని పేరు పెట్టుకున్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరలా రోమీలకు రాసిన పత్రికకు వద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని
ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. మరలా రెండో పని వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు, వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ఆచరించడం అంటే దాని అర్థం ఏంటనంటే, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరించారు, ధర్మశాస్త్రం మీదనే వాళ్ళు ఆధారపడ్డారు, ధర్మశాస్త్రం మీదనే వాళ్ళు నమ్మకం ఉంచారు. వాగ్దానాలు, నిబంధనలు, ఆచారాలు, వేడుకలు, యాజకత్వాలు, బళ్ళు, ఉపదేశాలు, శాసనాలు, వాగ్దానాలు, దీవెనలు ఇవన్నీ కూడా మాకు అక్కడ ఉన్నాయి కాబట్టి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఖచ్చితం చేసుకున్నారు. కానీ ధర్మశాస్త్రంలో ఏం చెప్పిందో తెలుసా, ఇక్కడ మరలా చదువుదాం 17వ వచనం. ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా, ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. ధర్మశాస్త్రము ఏం చెప్పిందనంటే, నువ్వు యూదుడమైనప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవని చెప్పింది. అదే 13వ వచనంలో మనం చదువుకున్నాం కదా, మీరు ధర్మశాస్త్రం వినివారు మాత్రమై ఉన్నట్లయితే మీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడరు. ధర్మశాస్త్రాన్ని వినడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి, ఆచరించాలి. ఇక్కడ యూదుడని పేరు పెట్టుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నారు, ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డారు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే దేవుని చిత్తాన్నంతటిని కూడా బయలుపరిచింది. దేవుని చిత్తం ఎలా బయలుపరచబడిందంటే ధర్మశాస్త్రంలో దేవుడు రాసి పెట్టాడు. ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మనసు ఏంటో ధర్మశాస్త్రంలో రాసి పెట్టాడు. వీళ్ళకి దేవుని చిత్తమంతా కూడా తెలుసు, దేవుని ఉపదేశం అంతా కూడా ఎరుగును వీళ్ళు. దేనిని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి తెలుసు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని వాళ్ళు చెయ్యలేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆయన నిబంధనలకు, ఆయన వాక్యానికి ఏమాత్రం వాళ్ళు విధేయత చూపించలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఆచారాలు ఆచరిస్తున్నాం, మత భక్తి పరంగా చేస్తున్నాం, మేము భక్తిలో కొనసాగుతున్నాం, దేవుడు మేము ఇవన్నీ చెప్పాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు పర్వాలేదని అనుకున్నారు వాళ్ళు. ఒక మాట చెప్పమంటారా, ఇశ్రాయేలీయులకు దేవుడు బయలుపరిచినంతగా దేవుని చిత్తాన్ని ఇంకెవ్వరికీ బయలుపరచలేదండి. 147వ కీర్తనలో మనం ఏం చదువుకుంటామంటే, ఆయన యాకోబునకు తన వాక్యమును తెలియచేసెను, ఇశ్రాయేలునకు తన శాసనములను, ఆయన తీర్పులను బయలుపరిచాడు. ఆయన ఏ జనమునకు ఎలాగూ చేసి ఉండలేదు, ఆయన బయలుపరిచినట్టుగా, ఆయన వారికి తెలియచేసినట్లుగా ఇంకెవ్వరికీ చెప్పలేదండి. ఆయన చెప్పాలనుకున్న ఆయన చిత్తమంతా వాళ్ళకు పూర్తిగా చెప్పాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆయన చిత్తాన్ని పూర్తిగా బయలుపరిచాడు. కానీ వాళ్ళు ధర్మశాస్త్రానికి, దేవుని చిత్తానికి వాళ్ళు లోబడలేదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడనంటే, నువ్వు యూదుడివైనంత మాత్రాన, దేవుని చిత్తం తెలుసుకున్నంత మాత్రాన, ధర్మశాస్త్రం నీకు ఉన్నదని నువ్వు ఆధారం చేసుకున్నంత మాత్రాన, నీ పితరుడైన అబ్రహాము నీ తండ్రి అని చెప్పుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి అలా చేస్తేనే. మనం కూడా చెప్పుకుంటాం, మా తాతలు ముత్తాతలు దేవుని నమ్ముకున్నారండి. ఒక మాట చెప్పమంటారా, ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే. మా తండ్రి క్రైస్తవుడైనంత మాత్రాన, దేవుని బిడ్డ అయినంత మాత్రాన నాకేదో రిజర్వేషన్ పరలోకంలో లేదు, ఉండదు. నా భక్తి నాదే, నా విశ్వాసం నాదే, నా తండ్రి భక్తి తండ్రిదే. ఇక్కడ వాక్యం వింటున్న మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం క్రైస్తవులు అని చెప్పుకున్నంత మాత్రాన, మనం దేవుని బిడ్డలమని చెప్పుకున్నంత మాత్రాన, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, మనమేదో ఆచారాల భక్తిని, మనమేదో అలవాటుగా సాంప్రదాయంగా చేసే భక్తిని బట్టి పర్వాలేదు, ఈ సాంప్రదాయాలన్నీ పుట్టుకతోనే మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, మేము పుట్టు క్రైస్తవులం కాబట్టి పర్లేదు, మాకు బైబిల్ బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు, పాటలు బాగా మేము పాడేవాళ్ళము, అన్నీ చేసేవాళ్ళమని చెప్పుకున్నంత మాత్రాన మనకు పరలోకం రిజర్వ్ కాదండి. నువ్వు యూదుడైనంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవని స్పష్టంగా యూదులకే చెప్పాడు. యూదులకే, వాళ్ళకి గ్యారంటీ లేదు. మనం ఎక్కడండి అన్యజనులం? మన భక్తి దేవుని చిత్తానుసారంగా లేకపోతే, మన విశ్వాసము దేవుని వాక్యానికి సరిపడినంతగా లేకపోతే మనం త్రోసివేయబడతాం. వాళ్ళు ఏంటంటే, మేము యూదులం, ధర్మశాస్త్రం మాది, మా తండ్రి అబ్రహాం, దేవుడు మా దేవుడు, ఆయన చిత్తాన్ని ముందు మాకు బయలుపరిచాడు. గమనించండి, మనం క్రైస్తవులమని చెప్పుకున్నంత మాత్రాన, మనకు బైబిల్ తెలుసు అని చెప్పుకున్నంత మాత్రాన, మనకి ఏదో మనము పుట్టినప్పటి నుంచి సంఘానికి వెళ్తున్నాము, చర్చికి వెళ్తున్నామని చెప్పుకున్నంత మాత్రాన గ్యారంటీ లేదు. నీ మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే నువ్వు తీర్పులోకి వస్తావు. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి కూడా నీ రక్షణను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే
నీవు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం, జాగ్రత్తగా మనం పరిశీలించుకుందాం. దేవుడు కోరుకునేది ఏంటంటే విధేయత. దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి లోబడటం, ఆయన చిత్తం ఎరిగి ఉండి కూడా ఆయన చిత్తానుసారంగా జీవించడం, ఆయన వాక్యం ఎరిగి ఉండి కూడా వాక్య పద్ధతిలో జీవించడం. వాక్యమును మనం ఎంతగా తెలుసుకుంటున్నామో అంతగా దేవుని వాక్యానికి లోబడటం, విశ్వాసం ఉంచడం, ఆయనపైనే మనం ఆధారపడటం చేయగలిగితే అప్పుడు నిత్య జీవాన్ని ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆ సింహాసనం ముందు, ఆ ధవల సింహాసనం ముందు నిలబడినప్పుడు బహుమానాన్ని పొందుకుంటాం. ఒకవేళ భ్రమలోనే ఉన్నామేమో, రక్షింపబడి కూడా ఇంకా నేను రక్షింపబడలేదేమో అనే భ్రమలో ఉన్నామేమో, లేక అనుమానంలో ఉన్నామేమో, రక్షింపబడకుండగానే నీ రక్షణ ఖచ్చితం కాకుండా నేను రక్షింపబడ్డాను పర్వాలేదు పరలోకానికి వెళ్ళిపోతానని అనుకునే భ్రమలో ఉన్నామేమో. రక్షణని ఖచ్చితం చేసుకుందాం. మనము రక్షింపబడ్డామేమో దానిని ఒక్కసారి నిశ్చయం చేసుకుందాం. దేవాన్ని ఎదుట నిలబడినప్పుడు నేను త్రోసివేయబడుకోకుండా, నేను మతభక్తిని, ఆచార భక్తిని అలవాటుగా ఏదేదో వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, ఇది జరిగించాలి కాబట్టి చెయ్యాలి అన్న ఉద్దేశంతో కాదు, నీ చిత్తాన్ని చేసే విధంగా, నీ హృదయాన్ని సంతోషపెట్టే విధంగా, నీకు దగ్గరగా జీవించడానికి నాకు సహాయం చేయమని దేవుని అడుగుదాం. దేవుని ప్రార్థన చేద్దాం. ఆచార భక్తిని విడిచిపెడదాం, అలవాటుగా చేసేదాన్ని విడిచిపెడదాం. నిజమైన భక్తిని, నిజమైనటువంటి విశ్వాసాన్ని, దేవుని చిత్తాన్ని ఎరిగి మన మనస్సాక్షి ఏ విషయాలలో అయితే మనను దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలలో దేవుని దగ్గర సమ్మతపరుచుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మన హృదయాన్ని ఒక్కసారి సమ్మతపరుచుకుందాం, ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. అలవాటు భక్తిని చేస్తున్నామేమో, పర్వాలేదులే మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నామేమో. కాదు, పరిశీలించుకుందాం, పరీక్షించుకుని, చెక్ చేసుకుని సరిదేసుకుందాం. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు తీర్పులోనికి రాకుండా తప్పించబడాలంటే, తీర్పులో నుండి మనము తప్పించబడి ఆ దేవుని రాజ్యములో యుగయుగాలు తరతరాలు ఉండాలి అనంటే గనక మన మనసాక్షి చెప్పిన మాటకు వింటూ, పర్వాలేదులే నేను బాగానే ఉన్నాను, నా భక్తి, నా ప్రార్థన, నా విశ్వాసము, నా ఆత్మీయత సరిపోతుందే అని చెప్పని సరిపెట్టుకుంటే కాదు, దేవుడు ఆశించిన పద్ధతిలోనే మన భక్తి ఉందా లేదా అన్నది మనల్ని మనమే పరిశీలించుకుందాం. యూదులనే వారు అనుకున్నారు, మేము చాలా గొప్పవాళ్ళం అనుకున్నారు. మా పితరుడు అబ్రహాం అనుకున్నారు, మాకు ధర్మశాస్త్రం ఉంది, యెరూషలేములో మాకు మంచి దేవాలయం ఉంది, మందిరం ఉంది అని అనుకున్నారు. భౌతిక సంబంధమైన వాటినే వాళ్ళు ఆధారం చేసుకున్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి భక్తికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. పై వాటినే వాళ్ళు చూశారు, పై వాటికే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. మనం కూడా అలాగే ఉన్నట్లయితే, మనం కూడా అలాగే ఆచార మతపరమైనటువంటి భక్తిలో ఉన్నట్లయితే, ముసుగులో ఉన్నట్లయితే తెలుసుకొని, ఒప్పుకొని క్షమించమని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. మా భక్తి, మా ఆచారము, మా ఆత్మీయత మనుషులను మెప్పించేదిగా కాకుండా, మనుషుల ఎదుట గొప్పగా చెప్పుకునేదిగా కాకుండా, ప్రభా మీ ఎదుట నిలబడినప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టే భక్తిని, మీ హృదయానికి ప్రభా తండ్రి నా ఇష్టమైన భక్తిని మేము చేయడానికి కృపనివ్వండి తండ్రి, సహాయం చేయండి. మమ్మల్ని మేము వాక్యమనే పునాది మీద కట్టుకోవడానికి, విశ్వాసమైనటువంటి స్థిరమైన బండ మీద మా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కృపనివ్వండి తండ్రి. జారిపోకుండా, పడిపోకుండా మీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకందరికీ దయచేయండి. ఈ మాటలను మా హృదయాల్లో స్థిరపరిచి వాక్యానికి లోబడి జీవిస్తూ, మీ మాటల్లో, మీ వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించి నడుచుకోవడానికి మీరు సహాయం చేసి స్థిరపరిచి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.